ఈరోజు నేను ఈ వీడియోలో వందే భారత్ ట్రైన్ గురించి నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మెయిన్గా ఓల్డ్ టెంపుల్స్ అండ్ ట్రావెల్ గురించి కంటెంట్ అయితే ఉంటుంది. టాపిక్కి వస్తే ఈ రోజు వీక్ ఆఫ్ అని నేను నా ఫ్రెండ్ కలిసి రైల్వే స్టేషన్కి వెళ్ళాము. అక్కడ ఎంఎంటీఎస్ ట్రైన్ చూసి సిటీలో తిరుగుదామని అనుకున్నాం. ఎంఎంటీఎస్ టికెట్ ఆన్లైన్లో బుక్ చేసి ట్రైన్ అయితే ఎక్కేసాము. మేము అనుకున్నది ఆల్ఫా హోటల్లో చాయ్ తాగి అక్కడ కాసేపు షాపింగ్ చేసి వెళ్దామని అలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దిగాము. అక్కడ మాకు వందే భారత్ ట్రైన్ అయితే కనిపించింది. అది చూడగానే నేను అందులో ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్స్ నాకు గుర్తొచ్చింది అనమాట. నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ చెప్దామని ఈ వీడియో తీశాను. ఇండియాలోనే ఇప్పుడున్న ట్రైన్స్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ అంటే వందే భారత్ అని చెప్తారు అందరూ. అసలు ఎందుకు ఈ ట్రైన్ బెస్ట్? అసలు ఈ ట్రైన్ స్పెషల్ ఏంటి? అనేవి నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఈ వీడియోలో. వందే భారత్ ట్రైన్ అనేది ఇండియాలోనే ఫాస్టెస్ట్ ట్రైన్ అన్నమాట. ఈ ట్రైన్ స్పీడ్ వచ్చేసి 150 కిలోమీటర్స్/అవర్ లో వెళ్తుంది. ఈ ట్రైన్ ఎక్కడం వలన మనకి జర్నీ టైం అనేది చాలా సేవ్ చేసుకోవచ్చు. నార్మల్ గా ఏ ట్రైన్ అయినా వైజాగ్ రీచ్ అవ్వాలంటే 14 అవర్స్ టైం తీసుకుంటుంది. బట్ వందే భారత్ లో అయితే 8 అవర్స్ లో వెళ్ళిపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎమర్జెన్సీలో ఎక్కువ యూస్ చేసుకుంటారు ఈ వందే భారత్ ట్రైన్ ని. ఈ ట్రైన్ స్పెషల్ ఏంటంటే ఇది ఐసీఎఫ్ ట్రైన్ అన్నమాట. 2 ఇంజన్స్ ఉంటాయి, ఫ్రంట్ ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి, లైక్ పుష్ పుల్ ట్రైన్ లాగా. ఈ ట్రైన్ కంప్లీట్ గా మొత్తం పైలటే ఆపరేట్ చేస్తాడు. డోర్స్ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, ఎలాగంటే ఒక మెట్రో ట్రైన్ లాగా. ఈ ట్రైన్ మొత్తం ఫుల్ ఏసీ కోచెస్ ఉంటాయి. చాలా నీట్ గా క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉంటది అనమాట లోపల. మనం ట్రావెల్ చేస్తే కూడా టైర్డ్ అయిపోయినాం అన్న ఫీలింగ్ మనకి రాదు. ఈ ట్రైన్ కి నార్మల్ ట్రైన్స్ కి డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ ట్రైన్ కి కోచ్ పొజిషన్స్ చాలా ఉంటాయి, మనందరికీ తెలిసిందే. లైక్ S1 నుంచి S11 వరకు, ఇంకా 2 చైర్ 3 చైర్ కార్స్ అలా ఉంటాయి నార్మల్ ట్రైన్స్ కి. కానీ వందే భారత్ కి మాత్రం అలా ఉండదు. ఓన్లీ 2 కోచెస్ ఉంటాయి, సిసి అండ్ ఈసీసీ. సిసి అంటే చైర్ కారు, ఈసీసీ అంటే ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అంటారు. అసలు ఈ సిసి అండ్ ఈసీసీ అంటే ఏంటి, వాటి గురించి నేను క్లియర్ గా చెప్తాను. చూడండి, సిసి అంటే 3 rows సీటింగ్ పొజిషన్ ఉంటాయి అన్నమాట ఈ కోచెస్ లో. ఈసీసీ అంటే ఎగ్జిక్యూటివ్ చైర్ కార్, అంటే 2 rows సీటింగ్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. చాలా కంఫర్టబుల్ గా వైడ్ గా ఉంటాయి, ఇంకా ఫ్రీగా కూర్చోవచ్చు. రెక్లైనర్స్ లాగా కూడా యూజ్ అవుతాయి. నేను చేసిన ఎక్స్పీరియన్స్ కి ఈసీసీ అయితే బెస్ట్, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ. మన హైదరాబాద్ నుంచి మొత్తం 4 వందే భారత్ ట్రైన్స్ ఉన్నాయన్నమాట. అందులో నేను ఎక్స్పీరియన్స్ చేసింది అయితే సికింద్రాబాద్ టు విశాఖపట్నం. ఈ ట్రైన్ ఆఫ్టర్నూన్ 3 కి స్టార్ట్ అవుతుంది, వైజాగ్ 11:35 కి రీచ్ అవుతుంది అనమాట. నైట్ 11:35 కి. టికెట్ ప్రైస్ వచ్చేసి సీసీకి అయితే 1650 ఉంది, ఈసీసీ అయితే 3000 నుంచి ఉందన్నమాట. మనం వందే భారత్ ట్రైన్ టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. మెయిన్ గా వందే భారత్ ట్రైన్ ఎందుకు చూస్ చేసుకుంటామంటే ఇందుకే. ఈ ట్రైన్ మనకి ఎక్కువ ప్రైస్ ఉన్న టైం సేవ్ చేస్తుంది, అండ్ మనం పెట్టే మనీలో మనకి వాళ్ళు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, అండ్ ట్రైన్ మొత్తం ఏసీతో కవర్ అయి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఏ ట్రైన్ అయినా ఎక్కి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.